Hello friends, hello my dear aspirants and aspiring officers. So అందరికీ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్ కోర్సులో భాగంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం 27th జూలైకి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందు తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే రూట్ వర్డ్ ఆఫ్ ది డే అమ్మ, రివిజన్ వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎడిటోరియల్ ఆఫ్ ది డే అండ్ వొకాబులరీ. ఇక్కడ కొంచెం ఆర్డర్ రివర్స్ అయింది. ఫస్ట్ ఎడిటోరియల్ చదువుదాం, దాని తర్వాత దాని మీద రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు. ఓకే, సో ఆల్రెడీ మనం ఆ సెషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఒక 2 సెషన్స్ ఆపాను, రైట్. సో మనం మల్టిపుల్ ఎర్రర్స్ చేయడం జరిగింది, మళ్ళీ రెజ్యూమ్. సో ఈ రోజుతో నాకు తెలిసి SSC-CGL కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో మీలో చాలామంది ఎగ్జామ్స్ అన్నీ రాసేసి ఉంటారు. సో ఈరోజు నుంచి కొంచెం రిలాక్స్ అవుతారు, రైట్. సో వీ కెన్ రెజ్యూమ్ అవర్ సెషన్స్. ఓకే, సో టుడేస్ ఫస్ట్ సెషన్ విల్ స్టార్ట్ విత్ రూట్ వర్డ్ ఆఫ్ ది డే. సో రూట్ వర్డ్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, వాట్ ఆర్ ద వర్డ్స్ అమ్మ హియర్? ఇంటర్సెక్షన్, ఇంటర్లొక్యూటర్, ఇంటర్వెన్షన్, ఇంటర్రెగ్జినమ్, ఇంటర్కోర్స్. ఓకే, ఇంటర్తో చాలా వర్డ్స్ ఉంటాయి, బట్ మనకు ఉన్నటువంటి సమయభావం వల్ల మనం కొన్ని వర్డ్స్ని డిస్కస్ చేద్దాం. దాంతోపాటు రిమైనింగ్ వర్డ్స్ ఏమైనా మీకు తెలిస్తే అవి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో మై బేసిక్ ఐడియా ఇస్ టు గివ్ యూ ద అవుట్లైన్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ విత్ ఇంటర్. ఇంటర్ అనే ఒక ప్రిఫిక్స్ కదా. ఇక్కడ జనరల్గా మనం ఈ వర్డ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే వాట్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఇంటర్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అన్ ప్రిఫిక్స్ కదా. సో ఇంటర్ 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 ఇంటర్. సో వాట్ ఈజ్ ఇంటర్? ఇంటర్ అంటే బేసిక్గా ఇంటర్మీడియట్, మన అందరికీ తెలుసు. ఇంటర్మిషన్, రైట్. సో ఇంటర్ ఈజ్ లైక్ ఇన్ బిట్వీన్. ఓకే, సంథింగ్ ఇన్ బిట్వీన్ ఈజ్ నథింగ్ బట్ యువర్. ఓకే, అయితే వేటి మధ్య అన్నదే ఇక్కడ పాయింట్. ఓకే, రెండిటి మధ్య, ఆ రెండిటి మధ్య ఆ రెండు ఏంటి? సో దట్ ఈజ్ యువర్ పాయింట్. ఓకే, సో ఆల్ దీస్ వర్డ్స్ రెఫర్ టు ఇన్ బిట్వీన్. సో ఇంటర్సెక్షన్ అనే వర్డ్ చూసారు కదా, ఐఓఎన్ సఫిక్స్ ఉంది కాబట్టి అది ఏమవుతుందమ్మా? నౌన్ అవుతుంది కదా. ఇంటర్సెక్ట్ విల్ బి యువర్ వర్బ్. వాట్ ఈజ్ సెక్ట్ అమ్మా? సెక్షన్, లైపో సెక్షన్ అంటారు కదా. సెక్షన్ అంటే బేసిక్గా కట్ అని. ఓకే, సెక్ట్ అంటే కట్. అయితే ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కటింగ్ ఇన్ బిట్వీన్. ఓకే, సో కటింగ్ ఇన్ బిట్వీన్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్ట్ అవుతాయి కదా రెండు లైన్స్, ఓకే, ఒకదాన్ని ఒకటి కట్ చేసుకుంటూ పోతాయి. సో దట్ ఈజ్ లైక్ ఇంటర్సెక్ట్. సో బిట్వీన్, కటింగ్ బిట్వీన్ 2 లైన్స్ అనొచ్చు ఇంటర్సెక్ట్. ఓకే, మనకి ఎక్కువగా జామెట్రీలో ఇంటర్సెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది కదా. సో కటింగ్ బిట్వీన్. తర్వాత ఇంటర్లొక్యూటర్, ఇది ఒక కామన్ నౌన్. మనం లోక్ అనే ఒక రూట్ని నేర్చుకున్నాం, లోక్వా ఆర్ లోక్. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? లోక్ కానీ లోక్వా కానీ ఇట్ ఇండికేట్స్ స్పీకింగ్ కదా. టు స్పీక్ అని నేర్చుకోవడం జరిగింది. సో ఇంటర్లొక్యూటర్ అన్నది ఏమవుతున్నప్పుడు? సో ఇన్ బిట్వీన్ ఒక డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి మనకు ఒక పెద్ద మనిషి హోదాలో ఉండే వ్యక్తిని మనం ఇంటర్లొక్యూటర్. హీ ట్రైస్ టు సెటిల్ ద డిస్ప్యూట్ బిట్వీన్ 2 parties or 2 persons. He is called an interlocutor. A person, okay, who resolves the disputes between 2 persons or 2 groups. అంతేనా? పర్సన్స్ కానీ గ్రూప్స్ మధ్య ఏమైనా వివాదం తలెత్తితే ఆ వివాదాన్ని పరిష్కరించే పనిలో భాగస్వామి అయ్యే పెద్ద మనిషిని మనం ఇంటర్లొక్యూటర్ అంటాం. ఓకే, హీ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్. క్లియర్? ఇంటర్, ఇన్ బిట్వీన్ వచ్చిందా లేదా? ఇన్ బిట్వీన్. ఓకే, సో బిట్వీన్ 2 persons ఆర్ గ్రూప్స్. తర్వాత ఇంటర్వెన్షన్, ఐఓఎన్ కాబట్టి సఫిక్స్, ఇది కూడా నౌన్ అవుతుంది. దాని వర్బ్ ఫామ్ ఇంటర్వీన్. ఇంటర్వీన్ అంటే జనరల్గా జోక్యం చేసుకోవడం. ఓకే, ఇక్కడ ఇంటర్లొక్యూటర్ దగ్గరికి 2 గ్రూప్స్ కానీ 2 persons కానీ వచ్చి సొల్యూషన్ కోసం అప్రోచ్ అవుతారు. బట్ ఇక్కడ ఇంటర్వెన్షన్ అంటే మనమే వెళ్ళి జోక్యం చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం. దట్ ఈస్ ఇంటర్వెన్షన్. ఎక్కువగా మనకి మెడికల్ ఇంటర్వెన్షన్ అని వినిపిస్తుంటుంది. ఓకే, వాట్ యూ మీన్ బై మెడికల్ ఇంటర్వెన్షన్? అక్కడ ఎక్కడైతే మెడిసిన్ యొక్క అవసరం ఉంటుందో అక్కడ జోక్యం చేసుకోవడాన్ని మనం ఇంటర్వెన్షన్ అంటాం. సో జోక్యత అంటారు తెలుగులో. ఓకే,
సో ఎక్కడైతే మనం ఇన్ బిట్వీన్, సో వీ ట్రై టు రిజాల్వ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వీన్, దట్స్ అ వర్బ్, అండ్ ఇంటర్వెన్షన్ ఇస్ ఇట్స్ నౌన్ ఫామ్. తర్వాత ఇంటర్రెజ్నం. ఇంటర్రెజ్నం ఇన్ బిట్వీన్ టూ రీన్స్, అంటే రెండు పాలనా కాలాల మధ్య ఉండే గ్యాప్నే మనం ఇంటర్రెజ్నం అంటాం. ఓకే, అ పీరియడ్ బిట్వీన్ టూ రీన్స్. రీన్స్ అంటే ఏంటమ్మా? పాలనా కాలం అంటాం కదా, డ్యూరింగ్ హిస్ పీరియడ్, రూలింగ్ పీరియడ్ అంటాం కదా, దట్ ఈస్ యువర్ రీన్ అనమాట. సో రూలింగ్ పీరియడ్, రెండు రూలింగ్ పీరియడ్స్ మధ్య ఉండే గ్యాప్నే మనం ఇంటర్రెజ్నం. సో ఇక్కడ కూడా బిట్వీన్ అన్నది రిఫ్లెక్ట్ అయిందా లేదా? సో ఇక్కడ ఏంటమ్మా బిట్వీన్ టూ రీన్స్ కదా. సో దట్ ఈజ్ యువర్ ఇంటర్రెజ్నం. తర్వాత ఇంటర్కోర్స్, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మీకు బాగా తెలుసు, రైట్? ఇంటర్కోర్స్, సెక్షువల్ ఇంటర్కోర్స్ కదా. సో సెక్షువల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్, దట్ ఈస్ ఇంటర్కోర్స్. అండ్ వన్ మోర్ ఇస్ like when you have communication, okay, communication or dealings between individuals, communication or dealings between two individuals is nothing but your intercourse. అర్థమైంది కదా. సో ఇంటర్ అంటే అక్కడ బిట్వీన్ మళ్ళీ వచ్చిందా లేదా? సో దట్ ఈస్ హౌ మనకి బిట్వీన్ అనే మీనింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ఇంటర్. సో ఇంటర్ గురించి మనకు అర్థమయ్యి ఇంటర్తో అసోసియేటెడ్ అయినటువంటి వర్డ్స్ నేర్చుకోవడం జరిగింది. మీకు ఇంకేమైనా వర్డ్స్ తెలిస్తే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. క్లియర్? వీలైతే సెంటెన్సెస్ రూపంలో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అమ్మా, దట్ ఈస్ ఆర్ రివిజన్ వొకాబులరీ. సో నిన్న మనం ఎడిటోరియల్ అనాలిసిస్లో వచ్చినటువంటి వర్డ్స్ని మనం నేర్చుకున్నాం కదా. సో వాటిని ఒక్కసారి మనం రికలెక్ట్ చేసుకుందాం, రైట్? సో ఎవరైతే వీడియోని నిన్న చూసారో వాళ్ళు వీడియోని పాజ్ చేసుకొని మీరు సొంతంగా చేయండి. చూడండి, వాళ్ళు ఒకసారి వీడియోని చూసి ఈ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయండి. క్లియర్? సో ఫస్ట్ వన్ ఇస్ రోబస్ట్. రోబస్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ యాడ్జెక్టివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఇండికేట్ చేయండి, తర్వాత దాని అప్రోప్రియేట్ మీనింగ్ని మ్యాచ్ చేయండి. సో రోబస్ట్ మెకానిజం అంటాం. వాట్ డూ యూ మీన్ బై రోబస్ట్ మెకానిజం? సంథింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, దాన్ని అంత త్వరగా ఎవరు వీకెండ్ చేయడం కానీ, ఓకే, నిర్వీర్యం చేయడం కానీ కుదరని ఒక స్ట్రాంగ్, హెల్దీ. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రోబస్ట్. ఇక్కడ చూడండి స్టేట్మెంట్ బి, స్ట్రాంగ్ అండ్ హెల్దీ అండ్ అన్లైక్లీ టు బ్రేక్ ఆర్ ఫెయిల్. బ్రేక్ అవ్వడానికి కానీ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేనంత స్ట్రాంగ్, దట్ ఈజ్ యువర్ రోబస్ట్. ఇది యాడ్జెక్టివ్గా మనం వాడతాం. సో స్టేట్మెంట్ బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ చూడండి, ఫేసెట్స్. ఫేసెట్స్ ఎప్పుడైనా మీకు ఎస్ కానీ, ఓకే, ప్లూరల్ ఫామ్ వస్తుందంటే అర్థం ఏంటి? దట్ ఈస్ అ నౌన్. సో ఫేసెట్ కానీ ఫేసెట్స్ అంటే యాంగిల్స్ అంటాం కదా, కోణాలు, డైమెన్షన్స్. సో దట్ ఈజ్ యువర్ ఫేసెట్స్. రకరకాల కోణాల్లో మనం ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేసేటప్పుడు ఫేసెట్స్ని మనం ఎక్కువగా వాడుతుంటాం, రైట్? సో ఫేసెట్స్ అనేది చూడండి ఒకసారి అమ్మా, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. స్టేట్మెంట్ డి చూడండి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ సంథింగ్. దేనికి సంబంధించి అయినా రకరకాల ఆస్పెక్ట్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫేసెట్స్. ఓకే, కోణాలు. డి ఇస్ ద కరెక్ట్ మీనింగ్. తర్వాత కొలాబరేషన్, ఐఓఎన్ కాబట్టి ఇది నౌన్. కొలాబరేట్ అవ్వడం అంటే ఏంటి? వాళ్ళతో టెంపరీగా మనం ఒక ప్రాజెక్ట్లో భాగంగా, సో వీఆర్ ట్రైంగ్ టు కొలాబరేట్ విత్ సమ్వన్, వాళ్ళతో కలిసి పనిచేయడం. ఓకే, టు అప్టైన్ ఏ రిజల్ట్, ఒక రిజల్ట్ కోసం, ఒక అవుట్పుట్ కోసం ఒకరితో మనం కొలాబరేట్ అవుతాం. ఓకే, సో చూడండి ఏమవుతుందమ్మా, ద యాక్ట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ అంటే స్టేట్మెంట్ ఎఫ్ చూడండి, ద యాక్ట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ విత్ అదర్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్ టు క్రియేట్ ఆర్ అచీవ్ సంథింగ్. ఏదైనా ఒకటి అచీవ్ చేయడానికి మనం వారితో కలిసి పనిచేయటం, అది పీపుల్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు. సో వారితో కలిసి పనిచేయడం దేనికోసం? ఒక అవుట్పుట్ కోసం, సంథింగ్ యూ వాంట్ టు అచీవ్. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్, సో యూ వర్క్ విత్ a person or an organization. That is nothing but your collaboration. So F will be your correct answer. Right? Minefield. ఇది జనరల్ మీనింగ్గా మనం నేర్చుకోవడం జరిగింది. మైన్స్ అంటే ఏంటి? మైన్ ఫీల్డ్స్ అంటే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, స్మాల్ బాంబ్స్, రైట్? మైన్ ఫీల్డ్. సో ఫుల్ ఆఫ్ ఇన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఆర్ వాటర్ దట్ కంటైన్స్ మైన్స్. మైన్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? స్మాల్ పవర్ఫుల్ బాంబ్స్. దట్ ఈజ్ యువర్
ఏరియా ఆఫ్ ల్యాండ్. సో హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. మైడ్ ఇది యాడ్జెక్టివ్గా వాడతాం. ఓకే, మైడ్ అంటే చిక్కుకుపోవడం. ఓకే, దేంట్లో అయినా ఎంటాంగిల్ అంటాం కదా, ఎంటాంగిల్ అనే వర్డ్ కూడా సో ఇట్ మీన్స్ ద సేమ్, ఎంటాంగిల్డ్. ఓకే, ఎంటాంగిల్డ్ అంటే చిక్కుకుపోవటం. ఎందులో అంటే ఒక డిఫికల్టీలో మనం పోయేటప్పుడే మనం మైడ్ అనే వర్డ్ని వాడతాం. ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. ఇన్వాల్వ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. చూసారు కదా జే స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ జే విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ జే, మైడ్. రిపర్కషన్స్, మళ్ళీ రిపర్కషన్స్ అంటే ప్లూరల్ ఫామ్ వస్తుందంటే అది ఖచ్చితంగా నౌన్ అవుతుంది. ఐఓఎన్ కూడా ఉంది కాబట్టి దట్స్ అ నౌన్. వాట్ ఆర్ ద రిపర్కషన్స్? రిపర్కషన్స్ అంటే పరిణామాలు అంటాం కదా. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగేటప్పుడు వాటి తర్వాత వచ్చే పరిణామాలు, పర్యవసానాలు అంటాం కదా, కాన్సిక్వెన్సెస్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రిపర్కషన్స్. ఎస్పెషల్లీ దుష్పరిణామాలు. ఓకే, దుష్పరిణామాలని మనం రిపర్కషన్స్ అంటాం, అంటే నెగిటివ్, రైట్? సో చూడండి, ద ఎఫెక్ట్స్ దట్ అన్ యాక్షన్, ఈవెంట్ ఆర్ డెసిషన్ హ్యాస్ ఆన్ సంథింగ్, ఎస్పెషల్లీ ఏ బ్యాడ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే అక్కడ ఏంటి? రిజల్ట్, అవుట్కమ్. ఎఫెక్ట్ అంటే రిజల్ట్ కానీ అవుట్కమ్ని కానీ మనం ఎఫెక్ట్ అంటాం. సో యాక్షన్ ఈవెంట్ జరిగినప్పుడు దాని తర్వాత ఫాలో అయ్యే పర్యవసానాలు. ఓకే, సో స్టేట్మెంట్ ఐ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సబ్జుగేషన్, దీన్ని మనం పోస్ట్ మార్టం చేయొచ్చు. ఎలా పోస్ట్ మార్టం చేయొచ్చు? సబ్జుగేషన్ కదా. సబ్ అంటే ఏంటమ్మా? ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, సబ్ ఈజ్ లైక్ అండర్. సబ్ అనే ఒక ప్రిఫిక్స్, దాని యొక్క అర్థం ఏంటి? సబ్ ఇన్స్పెక్టర్ అంటాం కదా, సబ్ జూనియర్, రైట్? సబ్ ఈజ్ లైక్ అండర్. అయితే సబ్జుగేషన్ అంటే ఎవరినైనా మనం కంట్రోల్లో పెట్టడానికి మనం డామినేట్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ సబ్జుగేషన్. హెజిమనీ అనే పదాన్ని ఎక్కువగా మనం పేపర్లో కనిపిస్తుంటుంది మనకి. హెజిమనీ అంటే ఏంటి? ఒకరిని డామినేట్ చేయటం. సబ్జుగేషన్ అంటే ఒకరిని మన కిందన, మన కంట్రోల్లో పెట్టడానికి మనం ట్రై చేయడం, ప్రయత్నించడం. సో దట్ ఈజ్ యువర్ సబ్జుగేషన్. చూడండి అప్పుడు ఏమవుతుంది? చూడండి ఎదురుగానే ఉంది ఆన్సర్. ద యాక్షన్ ఆఫ్ బ్రింగింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అండర్ డామినేషన్ ఆర్ కంట్రోల్. వారిని మనం మన కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నించడం. సో దట్ ఈజ్ యువర్ సబ్జుగేషన్. అంటే స్టేట్మెంట్ జీ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఓవర్హాల్. దేన్నైనా ఒక మెకానిజం కానీ, ఒక డివైస్ కావచ్చు, ఒక వెహికల్ కావచ్చు, అందులో ఉండే లోటుపాట్లన్నీ సవరించడాన్ని మనం ఏమంటాం? ఓవర్హాల్ అంటాం. అంటే దాన్ని ఎగ్జామిన్ చేసి, కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి, అందులో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం, దాన్ని మాడిఫై చేయడం, దాన్ని బెటర్గా చేయడాన్ని మనం ఓవర్హాల్. ఎస్పెషలీ ఒక సిస్టంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ రివైవ్ చేయడం, అందులో ఉండే లోటుపాట్లను సవరించడాన్ని మనం ఓవర్హాల్ అంటాం. ఓకే, సో అదొక వర్బ్ కదా, యాక్షన్. సో దట్ ఈస్ అన్ వర్బ్. సో చూడండి, టు రిపేర్, చూసారా? టు రిపేర్ ఆర్ ఇంప్రూవ్ సంథింగ్ సో దట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ వర్క్స్ యాజ్ ఇట్ షుడ్. అది ఎలా పనిచేయాలో అలా పనిచేసే విధంగా దాన్ని రీపేర్ చేయటం. సో దట్ ఈస్ ఓవర్హాల్. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఒక్కోసారి ఓవర్ పాస్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓవర్హాల్ అంటే ఒకరిని మనం మించి స్పీడ్ అయిపోయి వెళ్ళిపోవడం, ఓకే, వాళ్ళని దాటుకుంటూ పోవడం అనే మీనింగ్లో కూడా మనం ఓవర్హాల్ని వాడతాం. బట్ ఎక్కువగా మనం ఓవర్హాల్ని ఈ కాంటెక్స్ట్లోనే వాడతాం. ఓకే, సంథింగ్ యూ రిపేర్ ఆర్ డెవలప్, మేక్ ఓవర్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఆల్టర్ ద అవుట్పుట్ బాగా రావటానికి మనం చేసే చేంజెస్నే ఓవర్హాల్ అంటాం. క్లియర్? తర్వాత మెకానిజమ్స్, యంత్రాంగాలు అంటారు. ఓకే, ఒక ఫ్రేమ్వర్క్ అంటారు కదా, ఆ ఫ్రేమ్వర్క్ కానీ మెకానిజం అంటే అదొక పని. చూసారా? యాజ్ ఎ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఎస్పెషలీ వన్ దట్ ఈస్ ప్లాన్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సిస్టంలో ఒక భాగంగా మనం ఆల్రెడీ ప్లాన్ చేసి ఓకే చేసే విధానం, వే ఆఫ్ డూయింగ్ సంథింగ్. సో దట్ వే ఈజ్ నథింగ్ బట్ యువర్ మెకానిజం. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. మెకానిజమ్స్. ఆర్థోడాక్స్, ఛాందసవాదులు అంటాం కదా. ఆర్థోడాక్స్ అంటే ఏంటి? అంటే పాత తరం ప్రిన్సిపల్స్ని ఫాలో అవడం, కొత్త వాటిని, మోడర్న్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. దే ఆర్ కాల్డ్ ఆర్థోడాక్స్ పీపుల్, రైట్? సో ఆర్థోడాక్స్. ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ అంటారు కదా, ఫాలోయింగ్ ఆర్ కన్ఫర్మింగ్ టు ద ట్రెడిషనల్. కన్వెన్షనల్ అని కూడా అంటారమ్మా, ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్. సో కన్ఫర్మింగ్ టు ట్రెడిషనల్ ఆర్ జనరల్లీ accepted రూల్స్ ఆర్ బిలీఫ్స్ ఆఫ్ ఎ రిలీజియన్ ఆర్ ప్రాక్టీస్. ఓకే, ఆఫ్ అ రిలీజియన్. తర్వాత ఏమొచ్చింది అక్కడ? సరిగ్గా ఏదో మిస్ అయింది కదా. ఆర్ ప్రాక్టీస్.
ఫిలాసఫీ, అది సరిగ్గా పడలేదు, ఫిలాసఫీ ఆర్ ప్రాక్టీస్. క్లియర్? సో దట్ ఈస్ యువర్ ఆర్థోడాక్స్. సో ఎవరైతే వీడియోని పాజ్ చేశారో వాళ్ళు ఒక్కసారి మ్యాచ్ చేసుకుంటామా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు మీనింగ్, రైట్? సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్, రైట్? సో రీడింగ్ కాంపిటీషన్ మనం ఆఫ్టర్ ఎడిటోరియల్ చేద్దాం. సో ముందు ఎడిటోరియల్ ఒకసారి, ఈరోజు ఎడిటోరియల్ ఎకానమీ బేస్డ్ ఆర్టికల్ అనమాట, రైట్? సో ఎకానమీ మీద కొంచెం మీకు అవగాహన ఉంటే ఈజీ అవుతుంది, లేదంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడంటే రెసిలియంట్ బట్ జస్ట్ అంటున్నాడు. రెసిలియంట్ అంటే అర్థం ఏంటి? బేసిక్గా రెసిలియన్స్ అనే వర్డ్ మీకు అందరికీ పరిచయం ఉన్న వర్డే కదా. రెసిలియన్స్ అంటే వెన్ యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ డౌన్ఫాల్, కమ్ బ్యాక్ ఇవ్వడం అంటారు చూసారా, మళ్ళీ తిరిగి పడిపోయి మళ్ళీ లేవటం, దాన్నే మనం రెసిలియన్స్ అంటాం. అయితే ఇక్కడ రెసిలియంట్ అంటున్నాడు. రెసిలియంట్ అన్నది అడ్జెక్టివ్, రెసిలియన్స్ అన్నది నౌన్. అయితే ఏదో ఒకటి రెసిలియంట్గా ఉంది కానీ బట్ జస్ట్ అంటున్నాడు, అంటే కొంచెమే. జస్ట్ అంటే ఏంటి అక్కడ అర్థం? లైట్గా, అంటే అంత గొప్పగా ఏం రెసిలియంట్ అవ్వలేదు, అంత గొప్పగా ఏం కమ్బ్యాక్ ఇవ్వలేదు, కానీ చాలా తక్కువ మొత్తంలో రెసిలియన్స్ అనేది జరుగుతుంది. అయితే ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నది మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. లోప్ సైడెడ్ గ్రోత్ దట్ బైపాసెస్ పోర్ నేషన్స్, రిస్క్స్ ఎఫెక్టింగ్ గ్లోబల్ ఎకానమీ. ఓకే, లోప్ సైడెడ్ గ్రోత్ చూసారా, గ్రోత్ అనేది నౌను, లోప్ సైడెడ్ అనేది అడ్జెక్టివ్. లోప్ సైడెడ్ గ్రోత్ అంటే అన్యూనిఫామ్ అని అర్థం. యూనిఫార్మిటీ లేక, అసమానత అంటాను చూసారా, అంటే అసమానంగా గ్రోత్ అవ్వడం అంటే ఏంటి? వృద్ధి చెందడం. అంటే రిచ్ కంట్రీస్ బాగా వృద్ధి చెందడం, అలానే పూర్ కంట్రీస్ వృద్ధి చెందకపోవడం. అప్పుడు ఏమవుతుంది? గ్లోబల్గా చూసుకుంటే దట్ ఈస్ లోప్ సైడెడ్ గ్రోత్. అంటే కొంతమంది మాత్రమే వృద్ధి చెందడం, మిగతా వాళ్ళు వృద్ధి చెందకపోవడం. సో ఓవరాల్గా దట్ ఈస్ లోప్ సైడెడ్ గ్రోత్ అని అంటారు. ఓకే, సో దట్ బైపాసెస్, దాటి వేస్తుంది. బైపాస్ అంటే ఏంటి? దాటుకుంటూ వెళ్ళటం. ఎవరిని దాటుకుంటూ పోతుంది? పూర్ నేషన్స్, పేద దేశాలు. అది ఏం చేస్తుంది? అది ఖచ్చితంగా రిస్క్ చేస్తుంది, అంటే డేంజర్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఎఫెక్టింగ్ ద గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీని రిస్క్ చేసే పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఏది? లోప్ సైడెడ్ గ్రోత్. గ్రోత్ అనేది యూనిఫామ్గా ఉండాలి, పూర్ నేషన్స్ కూడా డెవలప్ కావాలి. ఓన్లీ రిచ్ నేషన్సే పెరుగుతూ పోతూ ఉంటే గ్లోబల్ ఎకానమీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుందన్నది అక్కడ సైడ్ హెడ్లైన్ యొక్క సారాంశం. ఓకే, సో ఇంతకీ ఏ కాంటెక్స్ట్లో ఇది మాట్లాడుతున్నారు, దీని చుట్టూ అలుముకున్నటువంటి విషయాలు ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దయచేసి ఒకసారి ఎడిటోరియల్ చదివే ప్రయత్నం చేయండి. ఓకే, ఇస్ దిస్ ఫైన్ అమ్మా? ఓకే, సో ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసుకొని పారాగ్రాఫ్ని చదవండి, తర్వాత మన డిస్కషన్ రెజ్యూమ్ చేద్దాం. ఓకే, ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ లేటెస్ట్ అప్డేట్ టు ఇట్స్ వరల్డ్ అవుట్లుక్ పొజిట్స్ ఎ గ్లోబల్ ఎకానమీ షోయింగ్ సైన్స్ ఆఫ్ having weathered its most recent challenges, including the bank collapses in the US and Switzerland, and likely poised to expand by 3% in 2023. చూసారా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF అని షార్ట్కట్లో మనం అంటాం కదా. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క లేటెస్ట్ అప్డేట్, ఒక కొత్త అప్డేట్, రీసెంట్గా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దేనికి ఇచ్చింది? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ మీద. ఓకే, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ మీద అదొక అప్డేట్ ఇచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, వరల్డ్ ఎకనామిక్ అవుట్పుట్ అంటే దృక్పథం అనొచ్చు. ఓకే, ప్రపంచ ఆర్థిక దృక్పథం మీద ఒక అప్డేట్ని ఇవ్వడం జరిగింది IMF. అయితే అది ఏం చేస్తుంది? ఇట్ పోజిట్స్ అ గ్లోబల్ ఎకానమీ షోయింగ్ సైన్స్ ఆఫ్ హ్యావింగ్ వెదర్డ్ ఇట్స్ మోస్ట్ రీసెంట్ ఛాలెంజెస్. ఇక్కడ వెదర్డ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. వెదర్డ్ని మనం జనరల్గా వెదర్ అంటే వాతావరణం, అది జనరల్ మీనింగ్. ఇక్కడ వెదర్ని ఎలా వాడాడంటే వర్బ్గా వాడాడు. వెదర్డ్ అంటే దేన్నైనా తట్టుకునే శక్తి ఉండడం, వెదర్డ్. సో ఏదైనా వెదర్డ్ అంటే ఎప్పుడైనా వాడాడంటే దాని అర్థం ఏంటి? తట్టుకోగలిగింది, ఎండ్యూర్డ్ అని అంటాం, రైట్? సో దట్ ఈజ్ యువర్ వెదర్డ్. అయితే గ్లోబల్ ఎకానమీ తట్టుకుంది. ఓకే, రీసెంట్ ఛాలెంజెస్, దానికి వచ్చినటువంటి తాజా ఏంటి సంక్షోభాల. ఛాలెంజెస్ అంటే ఏంటి? ఛాలెంజెస్ అంటే మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు, ఆ సవాల్ని బాగానే తట్టుకుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ పోజిట్స్ అంటే ఇట్ షోస్, సూచిస్తుంది, చూపిస్తుంది, రైట్?
అయితే దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఇంక్లూడింగ్ ద బ్యాంక్ కొలాప్సెస్. చూసారా ఎక్కడెక్కడ జరిగింది బ్యాంక్ కొలాప్సెస్? కొలాప్సెస్ అంటే పతనాలు. ఎక్కడెక్కడ పతనాలు జరిగాయమ్మా? ఇన్ ద యుఎస్ అండ్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో యుఎస్లో బ్యాంక్ పతనం చెందింది. సో అట్లాంటి ఛాలెంజెస్ని కూడా తట్టుకోగలిగింది గ్లోబల్ ఎకానమీ. ఓకే, ప్రపంచ ఆర్థిక రంగం. అండ్ లైక్లీ పోయిజ్డ్. చూసారా, లైక్లీ అంటే అవకాశం ఉంది, రైట్? ఏం అవకాశం ఉంది? పోయిజ్ టు అంటే రెడీగా ఉండడం, రెడీగా ఉంది అని అర్థం. పాయిజ్ టు అనే టర్మ్ని ఎప్పుడు వాడతామంటే సంథింగ్ ఈజ్ రెడీ. పాయిజ్ టు ఎక్స్పాండ్, ఓకే, విస్తరించడానికి అవకాశం ఉంది. 3% గ్రోత్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంది 2023కి. అంటే అదొక ప్రొజెక్షన్, అదొక అంచనా, ఎందుకంటే లైక్లీ అంటున్నాడు కాబట్టి. సో 2023 కల్లా ముగిసే కల్లా 3% గ్రోత్ రావచ్చని అంచనా వేస్తున్నారు. బట్ ద ఫండ్స్ మార్జినల్ 20 basis points. ఓకే, కానీ ఆ ఫండ్ అంటే అక్కడ అర్థం ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అర్థం. మార్జినల్ 20 basis points, మార్జినల్ అంటే వెరీ లెస్ అని అర్థం. ఓకే, వెన్ యూ ఆర్ యూజింగ్ ద వర్డ్ మార్జినల్ ఇట్ మీన్స్ వెరీ లెస్ ఆర్ మైన్యూట్. 20 basis points, 100 basis points అంటే 1%, మీ అందరికి తెలుసు. అది ఎకానమీ పరిభాష అది. సో ఎకానమీ ప్యారలెన్స్లో మనం ఎప్పుడైనా బేసిస్ పాయింట్ 100 basis points ఇస్ 1%. సో అప్పుడు ఏమవుతుంది? 20 basis points అంటే 0.2%. సో 0.2% ఇది చాలా తక్కువ కదా. సో అందుకే మార్జినల్ అనే పదాన్ని వాడాడు. సో 0.2% upgrade to its April projections which were released in the wake of the banking failures and concerns at the time about the then yet to be resolved US debt ceiling standoff. ఓకే, సో ఆ 0.2% అన్నది ఏప్రిల్లో ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ అనమాట, అంచనా. ఏప్రిల్ ప్రొజెక్షన్లో 0.2% అప్గ్రేడ్ అవుతుందని ఫండ్ రిలీజ్ చేసింది. ఏది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, అది ఎప్పుడు రిలీజ్ అయిందట? ఇన్ ద వేక్ ఆఫ్ అంటే నేపథ్యంలో. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఏ నేపథ్యంలో రిలీజ్ అయింది? బ్యాంకింగ్ ఫెయిల్యూర్స్, అక్కడ కొలాప్స్ జరిగింది కదా. సో ఆ ఫెయిల్యూర్స్ నేపథ్యంలో, అట్ ద సేమ్ టైం కన్సర్న్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, కన్సర్న్స్. అట్ ద టైమ్ అబౌట్ ద దెన్ యెట్ టు బి రిజాల్వ్డ్, అప్పటికీ ఇంకా రిజాల్వ్ కానీ యుఎస్ డెట్ సీలింగ్ స్టాండ్ ఆఫ్. యుఎస్ డెట్ సీలింగ్ అంటే, డెట్ అంటే మనం అప్పు తీసుకోవడానికి ఒక అప్పర్ లిమిట్నే మనం సీలింగ్ అంటాం. ఓకే, డెట్ సీలింగ్ అంటే ఎంత పడితే అంత అప్పు తీసుకోవడానికి ఉండదు. సో అప్పు తీసుకోవడానికి ఒక అప్పర్ లిమిట్ అనేది నిర్దేశిస్తారు. సో దానికి సంబంధించినటువంటి స్టాండ్ ఆఫ్ అనే పదం కూడా దీని అర్థం ఏంటంటే ప్రతిష్టంభన. ఓకే, ఏదైనా ఆగిపోవడం. ఓకే, ముందుకు వెళ్లకుండా సిచ్యువేషన్ అనేది స్టాండ్ స్టిల్గా ఉండడాన్ని మనం స్టాండ్ ఆఫ్ అంటాం. ఓకే, సో ప్రతిష్టంభన. సో డస్ లిటిల్ టు ప్రొవైడ్, అయితే ఆ 0.2% అప్గ్రేడ్ అనేది డస్ లిటిల్ అంటే ఏమాత్రం కూడా అంత గొప్పగా లేదు కదా, మార్జిన్ ముందే చెప్పేశాడు. సో దట్ డస్ లిటిల్ అంటే ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చూపించట్లేదు. టు ప్రొవైడ్ రీఅష్యూరెన్స్ టు ద వరల్డ్ ఎకానమీ ఈజ్ అవుట్ ఆఫ్ ద వుడ్స్. చూసారా, అయితే మనకి ఎటువంటి భరోసాని ఇవ్వలేకపోతుంది. డస్ లిటిల్ అంటే ఏమీ చెయ్యట్లేదని అర్థం. ఓకే, టు ప్రొవైడ్ రీఅష్యూరెన్స్ మనకి ఎటువంటి హామీ, రైట్, హామీ అనొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యువర్ రీఅష్యూరెన్స్. ఓకే, ఒక భరోసా. దట్ ద వరల్డ్ ఎకానమీ ఈస్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే మన గ్లోబల్ ఎకానమీ డేంజర్ నుంచి బయటపడినట్టుగా మనకి ఎటువంటి సంకేతాలు కానీ మనకు ఒక హామీ కానీ ఇవ్వలేకపోయింది అని చెప్తున్నాడు. యాజ్ ద ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ పియరీ ఒలివర్ గౌరిషాస్ కాషన్డ్ అంటే వార్న్ చేశారు. ఓకే, వార్న్ చేశారు ఏమని? ఆన్ ట్యూస్డే వార్న్ చేయడం జరిగింది. మెనీ ఛాలెంజెస్ స్టిల్ క్లౌడ్ ద హారిజన్ అంటే ఇంకా చాలా ఛాలెంజెస్, సవాళ్ళు. క్లౌడ్ అంటే ఏంటి? కమ్మేశాయి. ఓకే, కనబడకుండా చేస్తున్నాయి ప్రోగ్రెస్ని. క్లౌడ్ ద హారిజన్. వైల్ సమ్ యాడ్వర్స్ రిస్క్స్ హ్యావ్ మోడరేటెడ్. యాడ్వర్స్ అంటే ప్రతికూలమైనటువంటి కొన్ని రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని న్యూట్రలైజ్ చేయగలిగాము. హ్యావ్ మోడరేటెడ్ అంటే వాటిని న్యూట్రలైజ్ చేయగలిగాం. ద బ్యాలెన్స్ రిమైన్స్ టిల్టెడ్ టు ద డౌన్ సైడ్. అయితే కొన్ని అయితే మోడరేట్ చేయగలిగారు, కొన్ని ఛాలెంజెస్ ఏమో కనబడినివ్వకుండా చేస్తున్నాయి. మిగతావి ఏంటి? రిమైన్స్ టిల్టెడ్ టు ద డౌన్ సైడ్ అంటే కిందకి పడి ఉన్నాయి అని అర్థం. టిల్టెడ్ అంటే ఇట్లా కిందకి పడిపోయి ఉండడం. టు ద డౌన్ సైడ్, అప్ సైడ్ కూడా కాదు, డౌన్ సైడ్ అంటున్నాడు. దట్ రిస్క్స్ అబౌండ్ బోత్ నోన్ అండ్ అన్సైటెడ్.
తెలిసినవి, చూడనివి. అన్సైటెడ్, సైటెడ్ అంటే చూసినవి, అన్సైటెడ్ అంటే చూడనివి. ఓకే, ఆ రిస్క్స్ ఎలాంటి రిస్క్స్ అంటే బోత్ నోన్ అండ్ అన్సైటెడ్ వుడ్ బి అన్ అండర్ స్టేట్మెంట్. అండర్ స్టేట్మెంట్ అంటే దాన్ని తగ్గించడమే అవుతుంది. అండర్ స్టేట్మెంట్ అంటే దాని విలువని తగ్గించడమే అవుతుంది అని చెప్తున్నారు. ఫర్ స్టార్టర్స్ ద టూ లార్జెస్ట్ ఎకానమీస్, ఓకే, ద యుఎస్ అండ్ చైనా. మన అందరికీ తెలుసు లార్జెస్ట్ ఎకానమీస్ వరల్డ్లో ఏంటి, గ్లోబల్ ఎకానమీలో యుఎస్, చైనా, హ్యావ్ స్లోడ్ డౌన్ appreciably and face increased uncertainty amid global and domestic headwinds. హెడ్విండ్స్ అంటే అక్కడ అర్థం ఏంటి, ఎదురుగాళ్ళు. అంటే సిచ్యువేషన్ చాలా ఛాలెంజింగ్గా ఉంది కదా. సో హెడ్విండ్స్ అంటే అక్కడ అర్థం ఏంటి, ప్రతికూలమైనటువంటి గాళ్ళు వీస్తున్నాయి, అంటే మనకి సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేదు. ఓకే, డొమెస్టిక్ అండ్ గ్లోబల్. సో గ్లోబల్గా చూసుకున్న రష్యన్ లాగే ఉంది, అట్లానే డొమెస్టిక్ అంటే యూఎస్లోని, చైనాలోని, అక్కడ కూడా మనకి పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే అక్కడ సిచ్యువేషన్ ఏమైంది, స్లో డౌన్ అయిపోయింది. అండ్ ఫేస్ ఇంక్రీజ్డ్ అన్సర్టెనిటీ. సో అస్థిరత, అనిశ్చితి అనేది బాగా పెరిగిపోయింది. ఎక్కడ, యుఎస్లోని, చైనాలోని. దే ఆర్ ద టూ లార్జెస్ట్ ఎకానమీస్. సో ఇన్ ద యుఎస్ ద సర్ప్లసెస్ ఫ్రమ్ పాండమిక్ ఎరా క్యాష్ ట్రాన్స్ఫర్స్ made to help families tied over the distress wrought by COVID-19 and the cost of living crisis in its aftermath, but have all but depleted. సో ఏమంటున్నాడంటే సర్ప్లసెస్ అంటే ఎక్సెస్ అనమాట. యూఎస్లో ఏం జరిగింది, ఏవైతే సర్ప్లసెస్ ఉండిపోయాయో, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయాయో, ఆ ఎక్స్ట్రా దేనికి ఖర్చు పెట్టారు, ఫ్రమ్ పాండమిక్ ఎరా క్యాష్ ట్రాన్స్ఫర్స్. పాండమిక్ టైంలో క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే జరిగాయో అందులో వచ్చినటువంటి సర్ప్లసెస్ని ఏం చేశారు, మేడ్ టు హెల్ప్ ఫ్యామిలీస్ని డిస్ట్రెస్ నుంచి బయటపడడానికి. టైడ్ ఓవర్ అంటే దాన్ని ఓవర్కమ్ చేయడం. ఓకే, డిస్ట్రెస్ అంటే బాధ, విపరీతమైనటువంటి కష్టాలు, దాన్ని డిస్ట్రెస్ అంటాం కదా. సో ఎకానమిక్ డిస్ట్రెస్ అంటారు, అంటే అప్పుల బాధ అని చెప్పడం. సో ఆ బాధ నుంచి వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి ఫ్యామిలీస్ని హెల్ప్ చేసాయి ఆ సర్ప్లసెస్. రాట్ బై COVID-19. ఆ డిస్ట్రెస్ ఎందుకు వచ్చింది, బికాస్ ఆఫ్ COVID-19. అండ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటే సంక్షోభం. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించినటువంటి సంక్షోభం, దాని తర్వాత అంటే COVID-19 తర్వాత వచ్చినటువంటి ఆ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ఈ సర్ప్లసెస్ని వాడింది యుఎస్. హ్యావ్ ఆల్ బట్ డిప్లీటెడ్ అంటే ఏంటి, మెల్లమెల్లగా తరిగిపోయింది. ఓకే, ఆ సర్ప్లస్ అన్నది ఏమైంది, డిప్లీట్ అయిపోయింది. రైట్, చైనాస్ పోస్ట్ రీఓపెనింగ్ రీబౌండ్ హ్యాస్ బిగన్ టు ఫిజిల్ అవుట్ అంటే ఏంటి, అంటే ఆవిరైపోయింది. ఫిజిల్ అవుట్ అంటే జనరల్గా బాటిల్ మనం మూతిస్తే మొత్తం పడిపోతా చూసారా, ఫిజిల్ అవుట్. సో బబుల్స్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఫిజిల్ అవుట్ అంటే ఇంకా ఏమీ లేకుండా అంతా వెళ్ళిపోవటం, అయిపోవటం. ఓకే, విత్ ద ఎకానమీ ఫ్లౌండరింగ్ అంటే తడబడటం. ఫ్లౌండరింగ్ అనే పదానికి అర్థం ఏంటమ్మా, ఎకానమీ తడబడుతుంది. ఆన్ ద షోల్స్ ఆఫ్ ఏ కాంట్రాక్షన్ అంటే బాగా ష్రింక్ అయిపోవటం, మెల్లమెల్లగా సైజ్ తగ్గిపోవటం. కాంట్రాక్షన్ ఈజ్ ద కీ రియల్ ఎస్టేట్ సెక్టర్ అన్నది చాలా కీలకమైంది. అది కాంట్రాక్షన్కి గురవుతుంది. ఓకే, ష్రింక్ అయిపోతుంది. ఏదమ్మా, రియల్ ఎస్టేట్ సెక్టర్. కంబైన్డ్ విత్ వీకనింగ్ కన్జంప్షన్ అండ్ స్లంపింగ్ ఓవర్సీస్ డిమాండ్ ఫర్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. అయితే చైనాకు సంబంధించి ఏంటి ప్రాబ్లము, ఓకే, రియల్ ఎస్టేట్ సెక్టర్, కీలకమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో అది కాంట్రాక్షన్ వైపు మెల్లగా వెళ్ళిపోతుంది. ఓకే, ష్రింక్ అయిపోతుంది. కంబైన్డ్ విత్ వీకనింగ్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయింది అక్కడ. ఓకే, వినియోగదారులు మెల్లమెల్లగా తగ్గిపోతున్నారు. అట్ ద సేమ్ టైం స్లంపింగ్ అన్న డిక్రీజింగ్ అనే అర్థం. ఓకే, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. స్లంపింగ్, సో డిక్రీజింగ్. ఓవర్సీస్ డిమాండ్ అంటే బయట వీళ్ళు ప్రొడక్ట్స్కి ఉన్నటువంటి డిమాండ్ కూడా తగ్గిపోతూ ఉంది, ఎస్పెషల్లీ వర్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా. సో డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ చేయడానికి వీలు కాదు. సో అది చైనా పరిస్థితి. రైట్, యుఎస్ చైనా గురించి మాట్లాడడం జరిగింది. ద యూరో ఎరా అంటే ఇప్పుడు యూరోపియన్ గురించి చెప్తున్నాడు. ద యూరో ఏరియా ఎనదర్ కీ ఇంజిన్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ. ఓకే, గ్లోబల్ ఎకానమీలో మెయిన్ థింగ్స్. ఓకే, యుఎస్ చైనాతో పాటు యూరో ఏరియా అంటే యూరోప్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్టిల్ రీలింగ్ ఫ్రమ్ అంటే ఇప్పటికీ కష్టాల్లో కూరుకుపోయింది. రీలింగ్ అంటే ఇంకా స్ట్రగుల్ అవుతుంది అని అర్థం. స్టిల్ రీలింగ్ అంటే స్ట్రగుల్ అవుతుంది. ఫ్రమ్ ఉక్రెయిన్ వార్ ఇండ్యూస్డ్ స్పైక్ ఇన్ గ్యాస్ ప్రైజెస్ విత్ మొమెంటమ్ డిసెలరేటింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద లార్జెస్ట్ రీజనల్ ఎకానమీస్ ఆఫ్ జర్మనీ అండ్ ఫ్రాన్స్. సో జర్మనీ, ఫ్రాన్స్ అన్నవి యూరప్కి సంబంధించినవి కదా. సో అక్కడ ఎకానమీస్లో అవి పెద్దవి.
రీజనల్ ఎకానమీస్ అన్నాడు. అంటే అర్థం ఏంటి, యూరోప్లో ఉండే ఎకానమీస్లో లార్జెస్ట్ వేవి జర్మనీ అండ్ ఫ్రాన్స్. అక్కడ కూడా గ్యాస్ ప్రైజెస్ పెరిగిపోయాయి. ఓకే, స్పైక్ అన్నాడు చూసారా, స్పైక్ అంటే ఇంక్రిమెంట్ అని. ఓకే, సో స్పైక్ వచ్చింది దేనివల్ల, యుక్రెయిన్ వార్ వల్ల. ఓకే, సో మొమెంటమ్ డిసెలరేటింగ్ అన్నది అంటే మొమెంటమ్ అంటే స్పీడ్ అనేది మెల్లగా, గ్రోత్ స్పీడ్ అనేది మెల్లగా తరిగిపోతూ ఉంది. డిసెలరేట్ అంటే ఏంటి, యాక్సెలరేట్ అంటే స్పీడ్ అప్, డిసెలరేటింగ్ అంటే స్పీడ్ డౌన్ అయిపోతుంది, ఎస్పెషలీ జర్మనీ అండ్ ఫ్రాన్స్. యూరోజోన్ బిజినెస్ అవుట్పుట్ ఫెల్ ఎట్ ద ఫాస్టెస్ట్ రేట్ ఫర్ 8 months in July. S&P Global's latest HCO ఫ్లాష్ PMI సర్వే షోడ్ దిస్ వీక్. అయితే HCOB ఫ్లాష్ PMI సర్వే, దాని ప్రకారం కూడా యూరోజోన్, ఆ యూరోప్లో ఉండే బిజినెస్ కూడా మొత్తం ఓవరాల్గా అవుట్పుట్ ఏమైంది, 8 monthsలో చాలా ఫాస్టెస్ట్గా రేట్ పరంగా అంటే పర్సంటేజ్ పరంగా పడిపోయిందన్నమాట జూలైలో. వర్స్ డిటరీరేటింగ్ ఫార్వర్డ్ లుకింగ్ ఇండికేటర్స్ ఫ్లాగ్ అంటే హైలైట్ చేయటం, సూచించడం. ఫ్లాగ్ ద లైక్లీహుడ్ ఆఫ్ ద రీజన్స్ డౌన్ టర్న్ డీపెనింగ్ ఇన్ కమింగ్ మంత్స్. అంటే డౌన్ టర్న్ అంటే ఏంటి, సో కంప్లీట్గా కొలాప్స్ వైపు వెళ్ళడం. డౌన్ టర్న్ అంటే ఏంటి, తలకిందులు అయిపోవడం. సో తలకిందుల వైపు, అది కూడా డీపెనింగ్ అంటే ఇంకా బాగా తలకిందులు అయ్యే పరిస్థితిలో ఉన్నది. ఏ రీజన్ అమ్మా, యూరో ఏరియా గురించి చెప్తున్నాడు కదా, యూరోజోన్. సో ఆ రీజన్కి సంబంధించి రానున్న మంత్స్లో డీపెనింగ్ డౌన్ టర్న్, తలకిందులు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది బేస్డ్ ఆన్ దిస్. ఓకే, ఇండికేటర్స్, ఫార్వర్డ్ లుకింగ్ ఇండికేటర్స్, సూచీలు అంటాం. సో ఆ సూచీలు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఆ రీజన్కి సంబంధించినటువంటి ఎకానమీ బాగా డౌన్ టర్న్లోకి వెళ్ళే అవకాశం ఉంది రానున్న మంత్స్లో. అండ్ విత్ ఇన్ఫ్లేషన్, పర్టికులర్లీ కోర్ ఇన్ఫ్లేషన్ గురించి మీరు కావాలంటే స్టడీ చేయండి. కోర్ ఇన్ఫ్లేషన్ అని సెపరేట్గా మీరు దాని గురించి స్టడీ చేయొచ్చు. సో మనం వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్దాం. ఓకే, జిఎస్ పాయింట్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఎగ్జామ్ని కూడా కాంప్రహెన్షన్ బేసిస్ మీద అంటే మనకి మెయిన్ క్రక్స్ని మనం అర్థం చేసుకోవాలి. సో యూపీఎస్సీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీని మీద స్టడీ చేయొచ్చు. సో కోర్ ఇన్ఫ్లేషన్ని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు. రిమైనింగ్ వెల్ అబౌవ్ సెంట్రల్ బ్యాంక్స్ టార్గెట్స్, పాలసీ మేకర్స్ మే బీ లెఫ్ట్ విత్ లిటిల్ ఆప్షన్ బట్ టు స్టే ద కోర్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ టేమింగ్ బట్ డిమాండ్ రిటార్డింగ్ మానిటరీ టైటనింగ్. ఓకే, పాలసీ మేకర్స్ ఇలాంటి సందర్భాల్లో ఏంటి ప్రాబ్లము, ఓకే, మేబీ లెఫ్ట్ విత్ లిటిల్ ఆప్షన్ అంటే ఏమాత్రం ఆప్షన్స్ వాళ్ళకి లేవు. ఇంకా లిటిల్ ఆప్షన్ అంటే అర్థం ఏంటి, అసలు లేకపోవడం, ఏ ఆప్షన్ కూడా వాళ్ళకి లేదు. బట్ టు స్టే ద కోర్స్ అంటే అక్కడ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది, ఆన్ ఇన్ఫ్లేషన్ టేమింగ్, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే, బట్ డిమాండ్ రిటార్డింగ్ మానిటరీ టైటనింగ్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. సో డిమాండ్ అనేది తగ్గిపోతున్న నేపథ్యంలో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. సో అదే వాళ్ళకి మిగిలినటువంటి ఆప్షన్స్ పాలసీ మేకర్స్కి. రష్యాస్ టర్మినేషన్ ఆఫ్ ద బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ కుడ్ ఆల్సో పుష్ అప్ గ్రెయిన్ ప్రైసెస్ బై యాజ్ మచ్ యాజ్ 15%. సో రష్యా అన్నది టెర్మినేషన్ అంటే ఏంటి, ఎండ్, కంప్లీట్గా అది ఎండ్ చేసేయటం. ఓకే, టర్మినేషన్ అంటే దాన్ని లీవ్. ఓకే, వెన్ యు ఆర్ టర్మినేటెడ్ మీన్స్ యూ హ్యావ్ కంప్లీట్లీ రిమూవ్డ్. సో రష్యా రిమూవ్ అయిపోయింది ఆఫ్ ద బ్లాక్ సీ గ్రెయిన్ డీల్. సో ఆ డీల్ నుంచి అది టెర్మినేట్ అయిపోయింది, స్టాప్ చేసేసింది. దానివల్ల ఏమైంది, కుడ్ ఆల్సో పుషప్. సో దానివల్ల ఏం జరిగే అవకాశం ఉంది, గ్రెయిన్ ప్రైసెస్ అన్నది 15% వరకు పెరిగే అవకాశం ఉంది. మిస్టర్ గౌరింషస్ వాండ్ ఎఫెక్టింగ్ సమ్ లో ఇన్కమ్ ఎకానమీస్ ఇన్ ఆఫ్రికాలో కొన్ని లో ఇన్కమ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పారు మిస్టర్ గౌరింషస్. సో ఐఎంఎఫ్ ఎకానమిస్ట్ ఆల్సో పాయింటెడ్, అంటే గౌరింషస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆయన ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి ఎకానమిస్ట్. సో ఆయన ఇంకోటి కూడా పాయింట్అవుట్ చేశారు, ఏంటది, టు ద heightened debt vulnerabilities among many frontier economies and stressed the urgent need for a concerted global debt resolution initiative to help highly indebted countries from sliding into debt distress. ఓకే, సో బాగా ఈ అప్పు తీసుకునేటువంటి ప్రాబ్లం అనేది బాగా పెరిగిపోతుంది. ఓకే, సో ఎస్పెషలీ అమాంగ్ మెనీ ఫ్రంటియర్ ఎకానమీస్. సో ఫ్రంటియర్ ఎకానమీస్లో బాగా ఈ డెట్ వల్నరబిలిటీస్ పెరిగిపోతుంది. సో దానివల్ల ఏంటి, సో ఆయన ఖచ్చితంగా ఒక అర్జెంట్ నీడ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి అవసరం ఉంది దేనికోసం, కన్సర్టెడ్ గ్లోబల్ డెట్ రెజల్యూషన్, అది రిజాల్వ్ చేయడానికి
ఒక కన్సర్టెడ్ అంటే అందరూ కలిసి పనిచేయడం. ఓకే, కన్సర్టెడ్ అంటే చాలా స్ట్రాంగ్గా అందరూ కలిసి ముందుకొచ్చి ఒక రెజల్యూషన్ ఇనిషియేటివ్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, టు హెల్ప్ హైలీ ఇండెటెడ్ కంట్రీస్, బాగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి దేశాలని హెల్ప్ చేయడానికి. దేంట్లో అప్పులు అంటే డెప్ట్ డిస్ట్రెస్లోకి, డిస్ట్రెస్ అంటే ఏంటి అనుకున్నాం కదా, బాగా అప్పుల ఊబి అంటాం కదా, ఆ అప్పుల ఊబిలో కూరుకోకుండా పడిపోకుండా వాటిని కాపాడే వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని మనం గ్లోబల్ డెట్ రెజల్యూషన్ అంటాం. ఓకే, అల్టిమేట్లీ ద వరల్డ్స్ ఎకనామిక్ లీడర్స్ మస్ట్ రియలైజ్, ఏమని గుర్తించాలి, రియలైజ్ అంటే గుర్తించాలి, ఏమని గుర్తించాలి, దట్ లాప్సైడెడ్ గ్రోత్ అంటే కేవలం కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే గ్రోత్ అవ్వడం అన్నది బైపాసెస్ ద వల్నరబుల్ నేషన్స్, బాగా వీక్ నేషన్స్ అన్నింటినీ ఓకే దాటుకుంటూ వెళ్ళిపోవడం అన్నది ఏమవుతుంది, రిస్క్స్ హ్యావింగ్ ద వీకెస్ట్ లింక్స్ వేయింగ్ డౌన్ ద లార్జర్ గ్లోబల్ ఎకనామిక్ ఎడిఫైస్ ఇన్ అన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్. సో మన వరల్డ్ మొత్తం ఇంటర్ కనెక్టెడ్గా అయి ఉంది కదా, ఒక కంట్రీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎఫెక్ట్ వేరే చోట కనిపిస్తుంది, బికాజ్ వీఆర్ అన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్. సో ఒక దేశం వీక్ అయిపోతుందంటే ఎక్కడో చోట దాని ఎఫెక్ట్ అనేది గ్లోబల్ ఎకానమీ మీద పడుతుంది. సో కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాకుండా బాగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి దేశాలని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. సో గ్లోబల్ డెట్ రెజల్యూషన్ అనేది ఎంత అవసరం అనేది అక్కడ హైలైట్ చేయడం జరిగింది మన IMFకి సంబంధించినటువంటి ఎకానమిస్ట్. ఓకే, సో వల్నరబుల్ నేషన్స్ని బైపాస్ చేయకూడదు ఈ లాప్సైడెడ్ గ్రోత్, మనకి ఇచ్చినటువంటి హెడ్లైన్ దాని యొక్క సారాంశం అమ్మ. ఓకే, వీకెస్ట్ లింక్స్ వేయింగ్ డౌన్ ద లార్జర్ గ్లోబల్ ఎడిఫైస్ అంటే బిల్డింగ్ అనమాట అక్కడ. సో అక్కడ బిల్డింగ్ అని ఎందుకు వాడాడు, గ్లోబల్ ఎకానమిక్ బిల్డింగ్ మొత్తాన్ని కూడా వీకెండ్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది లాప్సైడెడ్ గ్రోత్ వల్ల. ఓకే, ఒక బిల్డింగ్తో పోల్చాడు గ్లోబల్ ఎకానమీని, ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఒక పెద్ద బిల్డింగ్తో పోల్చుకుంటే. సో ఇట్లాంటి లాప్సైడెడ్ గ్రోత్ వల్ల అది వీక్ అయ్యే ప్రమాదం ఉంది, ఎస్పెషల్లీ ఒక ఇంటర్నెట్ కనెక్టెడ్ వరల్డ్. మన అందరం ఒకరితో ఒకరు సత్సంబంధాలు ఏదో ఒక రకంగా కనెక్ట్ అయి ఉన్నాం కదా, సో ఆ నేపథ్యంలో మనకి ఆ పదాన్ని వాడటం జరిగింది. సో దట్ ఈస్ ఎడిఫైస్. క్లియర్? సో నెక్స్ట్ మనం ఏం చేద్దామమ్మా, రీడింగ్ కాంప్రహెన్షన్, రైట్? వీటిని మీరు ఓకే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో 1, 2, 3, 4 చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. వాట్ ఒపీనియన్ హ్యాస్ ఆథర్ ఫార్మ్డ్ ఆఫ్ ద IMF ప్రొజెక్షన్ రిగార్డింగ్ ద గ్రోత్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ? ఓకే, ఆథర్ ఏం ఫ్రేమ్ చేశాడు IMF ప్రొజెక్షన్ వల్ల అన్నట్టుగా అడిగాడు, గ్రోత్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీకి సంబంధించి, రైట్? చూడండి, ద ఆథర్ ఈజ్ అప్రహెన్సివ్ ఆఫ్ IMF's ప్రొజెక్షన్ అండ్ గివ్స్ న్యూమరస్ ఎగ్జాంపుల్స్ టు ఇండికేట్ దట్ ద ఎకానమీ ఇస్ అండర్ ఇమ్మెన్స్ డిస్ట్రెస్ ఇన్ మేజర్ కంట్రీస్. US గురించి, చైనా గురించి, ఫ్రాన్స్ గురించి, జర్మనీ గురించి ప్రస్తావన వచ్చింది కదా. సో దట్ ఈస్ గివింగ్ న్యూమరస్ ఎగ్జాంపుల్స్ టు ఇండికేట్ దట్ ద ఎకానమీ ఈజ్ అండర్ ఇమ్మెన్స్ డిస్ట్రెస్, బాగా డిస్ట్రెస్లో ఉంది. ఓకే, సో మేజర్ కంట్రీస్. సో సి స్టేట్మెంట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, వరీయింగ్, అప్రెన్సివ్ అంటే చాలా వరీయింగ్గా ఉన్నారు, ఆథర్ ఈజ్ వరీయింగ్. ఓకే, రిజెక్ట్స్ అంటున్నాడా, రిజెక్ట్స్ అనేది కంప్లీట్గా రాంగ్, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. బట్రసెస్ అంటే సపోర్ట్ చేస్తున్నారు, IMF ఫోర్కాస్ట్ అండ్ ప్రెజెన్స్ ఎ ఫ్లరీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ టు సపోర్ట్ ఇట్. ఎక్కడ అక్కడ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సపోర్ట్ అనేది కాదు, అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. సో బట్రస్ అంటే సపోర్ట్ అమ్మా, అది కాదు. Author is of the opinion that the forecast is a mere reflection of the developed economies by sideline developing economies as Africa. ఆఫ్రికా అని ఒక్కదాన్ని ఎందుకు చెప్పాడు అక్కడ, కాదు. ఓకే, ఓన్లీ డెవలపింగ్ ఎకానమీస్ ఆఫ్రికాని సైడ్ లైన్ చేశారని చెప్తున్నాడు, అలా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ IMF చీఫ్, మెనీ ఛాలెంజెస్ స్టిల్ కుడ్ ద హారిజన్. ఓకే, సో విచ్ ఛాలెంజెస్ హ్యావ్ బీన్ హైలైటెడ్ బై హిమ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? ఏ ఛాలెంజెస్ గురించి మాట్లాడాడు అన్నదే మనకి, సో అది క్లియర్గా మెన్షన్ చేయబడింది కదా పారాగ్రాఫ్లో. సో చూడండి అమ్మా, ఏమయ్యే అవకాశం ఉంది పారాగ్రాఫ్లో మెన్షన్ చేసినట్టుగా. చూసారా, లాస్ట్లో చెప్పాడు కదా, రష్యాస్ టెర్మినేషన్ 15% పెరిగే అవకాశం ఉందని. సో అదే ఛాలెంజ్ ఆఫ్ ద బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ హ్యాస్ ఆల్సో ఎగ్జాజర్బేటెడ్ ద ఎకనామిక్ డిస్ట్రెస్ గ్లోబలీ. సో గ్లోబల్గా అది అందరు చూసారా, రష్యా ఒక్కటే ఆ డీల్ నుంచి బయటకు వచ్చేయడం వల్ల గ్లోబల్గా అందరూ ఎఫెక్ట్ కాబోతున్నారు. చూసారా,
సో దట్ ఈస్ ద ఛాలెంజ్. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ. ఓకే, ద యూరోజోన్ ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ అండర్ ఎకనామిక్ ప్రెషర్ డ్యూ టు రష్యా ఉక్రెయిన్ వార్. అలా ఎక్కడ చెప్పలేదు కదా, యూరోజోన్ అంటున్నాడు, కాదు. ఎకనమీస్ ఆఫ్ యూఎస్ అండ్ చైనా హ్యావ్ స్లో డౌన్ డ్రాస్టికలీ అమిడ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఛాలెంజెస్. ఇది కరెక్టే, స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఆ ఛాలెంజ్ కిందకి ఇది రాదు కదా. సో దట్ ఈస్ వై సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. డిఈ గురించి చూడాల్సిన అవసరం లేదు, రైట్. తర్వాత థర్డ్ చూడండి, వాట్ కుడ్ బి ద అప్రోప్రియేట్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఎప్పుడు మనకి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఇది. సెంట్రల్ థీమ్ దేన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఎకనామిక్ అన్సర్టైనిటీయే కదా, గ్లోబ్ అంటే గ్లోబ్ చుట్టూ మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద మొత్తం నీలి నీడలు కమ్ముకున్నాయి, అంటే దెర్ ఇస్ నో సర్టైనిటీ. అన్సర్టైనిటీ కరెక్టే కదా. ఐఎంఎఫ్స్ ఎకనామిక్ అవుట్లుక్ అదే కదా అప్డేట్ ఇచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో అక్కడ సరిపోయింది. సో ఇది ఒక్కటే మనకి కాంప్రహెన్సివ్గా కనిపిస్తుంది. మిగతా చూడండి, గ్లోబల్ ఎకానమీ అండ్ అట్ నాడిర్. నాడిర్ అంటే ఏంటి, లోయెస్ట్ పాయింట్. జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్, నాడిర్ అంటే లోయెస్ట్ పాయింట్. ఓకే, కొంచెం స్లైట్ మార్జినల్ ఇంక్రీజ్ అని చెప్పాడు కదా, మరి నాడిర్ అని ఎట్లా అనొచ్చు, ఫాల్స్ ప్రొజెక్షన్ అంటున్నాడు, అసలు కానే కాదు. సో అవుట్ రైట్లీ రిజెక్ట్ చేయొచ్చు. పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ ఆన్ ద గ్లోబల్ ఎకానమీ, అదా థీమో, కానే కాదు, చిన్న పాయింట్ అది అంతే. అవాయిడింగ్ డెట్ డిస్ట్రెస్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్. గ్లోబ్ గురించి మాట్లాడితే ఆఫ్రికన్ కంట్రీస్ ఎందుకు వస్తాయి, కాదు. గ్రోత్ ఫోర్కాస్ట్ అండ్ ద అడ్వర్సిటీ ఆఫ్ ఇట్. సో ఐఎంఎఫ్ గురించి చెప్పాడు కాబట్టి స్టేట్మెంట్ బి ఈజ్ ద మోర్ యాక్యురేట్ ఆప్షన్. క్లియర్. ఫోర్త్ వన్, వాట్ కుడ్ బి ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. సో టోన్ ఎలా ఉందమ్మా, బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫాల్ట్ ఫైండింగ్ టోన్ కనిపిస్తుందా, క్రిటికల్ అనొచ్చా. వెనరేటెడ్ అంటే రెస్పెక్టెడ్, బాగా రెస్పెక్ట్ చేస్తూ అడ్మైర్ చేస్తూ ఉందా, హోప్ఫుల్గా ఉందా, పెసిమిస్టిక్గా ఉందా. పెసిమిస్టిక్ అంటే ఏంటి, నెగిటివ్గా ఉంది. నెగిటివ్గా ఉందా, లేదు, హోప్ఫుల్గానే ఉంది. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం చూసుకుంటే ఫ్యాక్చువల్, బోల్డ్ కంట్రీస్ గురించి మాట్లాడాడు కదా. సో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టోన్ మనం ఫ్యాక్చువల్ టోన్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఉన్న ఆప్షన్స్లో ఫ్యాక్చువల్ ఇస్ ద మోస్ట్ సూటబుల్ వన్. తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటున్నాడు, అది మనకి ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్కి ఉన్నటువంటి కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని మనం ట్రూ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, అకార్డింగ్ టు ద ఐఎంఎఫ్ ద గ్లోబల్ ఎకానమీ హ్యాస్ కమ్ సేఫ్లీ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఛాలెంజెస్. వచ్చింది కదా, బయటపడింది కదా. సో అందుకే ఒక పదాన్ని వాడాడు కదా, వెదర్డ్ అని. WEATHERED. వెదర్డ్ అంటే ఏంటి, తట్టుకుంది, ఎండ్యూర్డ్ అనుకున్నావా లేదా. సో దట్ ఈజ్ యువర్ కరెక్ట్. సరిపోయిందా లేదా. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, చాలా వరకు బయటకు వచ్చేసింది ఛాలెంజెస్ నుంచి. ద రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ చైనా హ్యాస్ నాట్ బీన్ ఇన్ ప్రాపర్ హెల్త్. కరెక్టే కదా, మళ్ళీ ఇన్ చైనా ఎందుకు అవసరం లేదు, ప్రాపర్ హెల్త్. ఓకే, సరిగ్గా లేదు, రియల్ ఎస్టేట్ సెక్టర్ కుదేలైపోయింది చెప్పాడు కదా చైనాలో. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఎండింగ్లో. సో దట్ ఈస్ యువర్ కరెక్ట్ స్టేట్మెంట్. సబ్సిడీస్ అండ్ సర్ప్లసెస్ డ్యూరింగ్ ద కోవిడ్ క్రైసిస్ హ్యావ్ బర్న్ట్ ఏ హోల్ ఇన్ ద యూఎస్ పాకెట్. డిప్లీటెడ్ అని వచ్చింది చూసారా. డిప్లీటెడ్ అంటే ఏంటి, చివరికి ఏమీ మిగలలేదు అంటే బర్న్ట్ ఏ హోల్. సో అదే మీనింగ్ వచ్చేటట్లు మనకి వర్డ్స్ని మార్చాడు. సో సేమ్ బర్న్ట్ ఏ హోల్ అనే అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ డిప్లీటెడ్ అందరినీ, ఫ్యామిలీస్ని అందరినీ, డిస్ట్రెస్లో కూరుకుపోయినటువంటి ఫ్యామిలీస్ని కాపాడడానికి సర్ప్లసెస్ని ఖర్చు చేసింది క్యాష్ ట్రాన్స్ఫర్స్ రూపంలో. గుర్తుందా ఫస్ట్ పారాగ్రాఫ్ ఎండింగ్లో. సో అదేం చేసింది, యూఎస్ యొక్క పాకెట్ని బర్న్ చేసిందంటే ఇంకేమీ మిగలలేదు. సో అంతా ఎవాపరేట్ అయిపోయింది. డిప్లీటెడ్ అనే వర్డ్ వచ్చింది కదా. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆల్ 1, 2, 3. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో దీస్ ఆర్ ట్రూ. ట్రూ అడిగాడు కాబట్టి అన్నీ కరెక్ట్ అవుతాయి. తర్వాత చూడండి, 6th క్వశ్చన్ అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద అప్రహెన్షన్స్ షేర్డ్ బై ఐఎంఎఫ్ చీఫ్ ఇన్ ద ప్యాసేజ్ పర్టైనింగ్ టు ఎకానమిక్ స్టెబిలిటీ. అప్రహెన్షన్స్ అంటే ఏంటి, మనకున్నటువంటి ఆందోళనలు, అప్రహెన్షన్స్, వరీ. ఓకే, సో ఐఎంఎఫ్ చీఫ్ ఆయన పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అతను షేర్ చేసినటువంటి అప్రహెన్షన్స్ ఏంటి అని ప్యాసేజీకి సంబంధించినటువంటి, ఎస్పెషల్లీ ఎకనామిక్ స్టెబిలిటీకి సంబంధించి ఐఎంఎఫ్ చీఫ్ అనుకున్నటువంటి వరీస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి అమ్మా, స్టేట్మెంట్
1, 2, 3. Russia's termination Black Sea grain deal will have an adverse effect of African countries. ఓకే, సో మనం దాన్ని కరెక్ట్గా తీసుకోవచ్చా? అది బ్లాక్అవుట్ అయిపోతుంది కదా, టర్మినేట్ అయిపోయింది కదా. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఐ మీన్ ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? అదొక అప్రహెన్షనేనా? సో అదొక వరీనే. ఓకే, అంటే 1 ఈజ్ ద కరెక్ట్ వన్. మెనీ ఫ్రంట్ ఎండ్ ఎకానమీస్ విల్ డీల్ విత్ డెట్ క్రైసిస్ అండ్ డెట్ రెజల్యూషన్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. డెట్ రెజల్యూషన్, దాన్ని రిజాల్వ్ చేయడానికి అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో మెనీ ఫ్రంట్ ఎండ్ ఎకానమీస్ విల్ డీల్ విత్ డెట్ క్రైసిస్, సంక్షోభం. ఓకే, అప్పుల కూరుకుపోతున్నాయి. ఓకే, అప్పుల సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇప్పుడు అర్జెంటుగా మనకి డెట్ రెజల్యూషన్ అవసరం. కరెక్టే కదా? కరెక్టే. యూరోజోన్ బిజినెసెస్ అవుట్పుట్ ఫెల్ అట్ ద ఫాస్టెస్ట్ రేట్ ఫర్ 8 months ఇన్ జూలై. యూరోజోనేనా? అదొకసారి చూడండి అమ్మా, చెక్ చేసుకోండి. యూరోజోన్ బిజినెస్ అవుట్పుట్ ఫెల్ అట్ ద ఫాస్టెస్ట్ రేట్ ఫర్ 8 months ఇన్ జూలై. ఓకే, అదొకసారి మీరు చెక్ చేయండి. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. సో 1, 2 విల్ బి కరెక్ట్ కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. బోత్ 1 and 2. సో దోస్ ఆర్ 2 కరెక్ట్. యూరోజోన్ అన్నది కాదు. సో అందువల్ల ఫాస్టెస్ట్ రేట్ ఫర్ 8 months అంటున్నాడు. సో అక్కడ మిస్టేక్ ఉంది. అది ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే. ప్యాసేజ్లోనే ఉంది అది ఇన్ఫర్మేషన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ సజెస్ట్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద ఫ్రేజ్ క్లౌడ్ ద హారిజన్ యాజ్ మెన్షన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్లో మెన్షన్ చేసిన విధంగా క్లౌడ్ ద హారిజన్ అనే పదాన్ని వాడాడు కదా IMF చీఫ్ అంటున్నట్టుగా, సంబోధించినట్టుగా. సో దానికి సంబంధించిన కరెక్ట్ యూసేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ప్యాసేజ్లో మెన్షన్ చేసిన విధంగా క్లౌడ్ ద హారిజన్. ఓకే, చూడండి అమ్మ ఒకసారి. ఆల్దో వీఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్ సమ్ ఇష్యూస్ స్టిల్ క్లౌడ్ ద హారిజన్. అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, సెంటెన్సెస్ వాడాడు. ఓకే, క్లౌడ్ ద హారిజన్ని వాడుతూ. క్లౌడ్ ద హారిజన్ అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుందమ్మా? దేన్నైనా కప్పివేయటం. ఓకే, హారిజన్ అంటే క్లౌడ్ అర్త్ కలిసినట్టుగా కనిపించేదే హారిజన్. సో క్లౌడ్ ద హారిజన్ అంటే దట్ ఈస్ ట్రైంగ్ టు కవర్ ఇట్. ఓకే, హేజీ చేసేయడం, అన్క్లియర్గా చేయడం. సో ఆల్దో వీఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్ సమ్ ఇష్యూస్ స్టిల్ క్లౌడ్ ద హారిజన్ అంటే దానికి తెలియట్లేదు ఏంటి జరుగుతున్నాయో, ఆ ఇష్యూస్ ఏంటి. కొన్ని ప్రాఫిట్స్ వస్తున్నా కూడా కొన్ని ఇష్యూస్ మనకి అర్థం కావట్లేదు. ఇన్వెస్టర్స్ డోంట్ సీ మెనీ క్లౌడ్స్ ఆన్ ద హారిజన్ అండ్ ఫోర్కాస్ట్ గుడ్ ప్రాఫిట్. డోంట్ సీ మెనీ క్లౌడ్స్ ఆన్ ద హారిజన్ అంటున్నాడు. పూర్ ఇంటర్నెట్ కనెక్షన్ క్లౌడ్స్ ద హారిజన్ ఫర్ మెనీ రూరల్ స్టూడెంట్స్. అంతే కదా, పూర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం వల్ల చాలా స్టూడెంట్స్ ఓకే ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. సో క్లౌడ్స్ ద హారిజన్ అంటే ఏంటి? సిచ్యువేషన్ కొంచెం హేజీగా తయారు చేయడం, కాంప్లికేటెడ్గా, సో ఏంటో అర్థం కానివ్వకుండా చేయడం, దట్ ఈస్ క్లౌడ్స్ ద హారిజన్. సో సరిపోతుందా లేదా? ఇన్వెస్టర్స్ డోంట్ సీ మెనీ క్లౌడ్స్ ఆన్ ద హారిజన్. ఓకే, ఇన్వెస్టర్స్, సో గుడ్ ప్రాఫిట్ వస్తుంది కదా, గుడ్ ప్రాఫిట్ వస్తుంది అంటే ఏంటి? అక్కడ కన్ఫ్యూజన్ లేనట్టు. డోంట్ సీ అన్నాడు అంటే సరిపోయింది. అంటే 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. ఏ ఆన్సర్ అవుతుందమ్మా? ఓకే, 1, 2 and 3 అమ్మా. 1, 2 and 3. సో 3ని కూడా మీరు యాడ్ చేసుకోండి. సో స్టేట్మెంట్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత వాట్ ఈస్ ద గివెన్ వర్డ్ వెదర్డ్ సిగ్నిఫై యాజ్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం, ఆన్సర్ కూడా మీ అందరికీ చెప్పేశాను కూడా, రైట్? తట్టుకోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎండ్యూర్డ్. తట్టుకుంది, బాగానే తట్టుకుంది స్లోడౌన్ని. గ్లోబల్ IMF ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ ఫస్ట్ లైన్లోనే వచ్చేసింది కదా, స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే. సో 8కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మీరు ఓకే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పరమ్మా, మీకు తెలుగు స్టేట్స్లో ఎవరు కూడా ఇది చెప్పట్లేదు. సో నేను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ని అది మీ మంచి కోసం, మీ యొక్క డెవలప్మెంట్ కోసం, దీన్ని ఉపయోగించుకుంటే మీకే చాలా యూజ్. సో కమెంట్ సెక్షన్లో అవి కొంచెం సీరియస్గా ట్రై చేయండి మీకు మీరుగా సొంతంగా, రైట్? థ్యాంక్ యూ. తర్వాత వొకాబులరీ. ఓకే, వొకాబులరీలోకి వచ్చేద్దాం. ఏమంటున్నాడు? టర్మాయిల్ అంటున్నాడు. టర్మాయిల్ అనేది నెగిటివ్ వర్డా పాజిటివ్ వర్డా? అదొక నెగిటివ్ నౌన్. అంటే అలజడి అంటాం కదా, అలజడిని మనం టర్మాయిల్ అంటాం. సిచ్యువేషన్ కొంచెం ఓకే స్టేబుల్గా లేకపోవడం, దట్ ఈస్ టర్మాయిల్. ద కంట్రీ వాజ్ ఇన్ టర్మాయిల్ అంటాడు, అంటే అన్స్టేబుల్ అని చెప్పడం. కమోషన్, టర్బ్యులెన్స్, డిజార్డర్, అంతేనా? అలజడి. స్టేట్ ఆఫ్ గ్రేట్ డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ ఆర్ అన్సర్టైనిటీ, దాన్ని మనం టర్మాయిల్ అంటాం. ఓకే, తర్వాత ఇర్క్ అంటే మనల్ని ఇరిటేట్ చేయడం కానీ అనాయ్ చేయడం కానీ. వెక్స్, పిక్, ఇన్ఫ్యూరేట్, కోపం తెప్పించే విధంగా, ఇరిటేట్ చేసే విధంగా అని చెప్పేటప్పుడు మనం
ఇర్క్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, ద నెగటివ్ రిప్లై టు మై కంప్లైంట్ రియల్లీ ఇర్క్డ్ మీ, ఎన్నాయిడ్ మీ. ఓకే, నన్ను బాగా కోపం తెప్పించే విధంగా. సో ఆ నెగిటివ్, నేను ఇచ్చినటువంటి కంప్లైంట్కి వచ్చినటువంటి నెగిటివ్ రిప్లై. సో దట్ ఈస్ వై ఇర్క్డ్ అంటే ఎనాయ్ ఆర్ ఇరిటేట్. చూసారా? సో దట్ ఈజ్ యువర్ ఇర్క్ అనమాట. వర్బ్గా వాడతాం. ఎక్స్పాట్రియేట్స్ అంటే ఒక దేశాన్ని, వాళ్ళ దేశంలో ఉండకుండా వాళ్ళు వేరే దేశాల్లో సెటిల్ అయిపోయే వాళ్ళని మనం ఎక్స్పాట్రియేట్స్ అంటాం. ఓకే, దే డోంట్ లివ్ ఇన్ దేర్ నేటివ్ కంట్రీ, దే మూవ్ ఆన్ టు ద అదర్ కంట్రీస్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఓకే, సో అ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ఎక్స్పాట్రియేట్స్ హ్యావ్ సెటిల్డ్ దేర్. సెటిల్ అయిపోయారు అంటే వాళ్ళ దేశం వదిలి వేరే దేశాల్లో సెటిల్ అయ్యారు. సో ఎమిగ్రెంట్స్ అనొచ్చు, నాన్ నేటివ్స్ అనొచ్చు. దోస్ హూ డు నాట్ లివ్ ఇన్ దేర్ ఓన్ నేటివ్ కంట్రీ, వాళ్ళనే మనం ఎక్స్పాట్రియేట్స్. ఎక్స్ అంటే అవుట్ సైడ్, సో వాళ్ళ కంట్రీని వదిలి వేరే కంట్రీలో ఉండేవాళ్ళు ఎక్స్పాట్రియేట్స్. ఇంపెడిమెంట్ అంటే ఒక అబ్స్టకల్ అనొచ్చు. ఓకే, ఇంపెడిమెంట్ ఎంఈఎన్టీ కదా, నౌన్. ఇంపెడ్ అన్నది వర్బ్, ఇంపెడ్ దిస్ ఈజ్ యువర్ వర్బ్. ఓకే, ఇంపెడిమెంట్ అంటే నౌన్. అంటే మనకు ఒక అబ్స్టకల్ లాగా, అవరోధం అంటాం కదా, అవాంతరం కానీ అవరోధాన్ని మనం ఇంపెడిమెంట్ అంటాం. అబ్స్టకల్, బ్యారియర్, హికప్, ఇవన్నీ సినోనిమ్స్గా మనం వాడచ్చు. సీరియస్ ఇంపెడిమెంట్ టు సైంటిఫిక్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్కి అదొక ఏమవుతుంది, అడ్డు కదా, అబ్స్టకల్. సో ఈ హిండ్రెన్స్ అనొచ్చు ఆర్ అబ్స్ట్రక్షన్ ఇన్ డూయింగ్ సంథింగ్, దేనికైనా అడ్డు తగలడాన్ని మనం ఇంపెడిమెంట్ అంటాం, ప్రోగ్రెస్ని ఆపే చర్య. అఫస్కేషన్ అంటే సమ్ కన్ఫ్యూజన్ కదా, నాట్ క్లియర్ అని చెప్పొచ్చు కదా. సో అఫస్కేషన్, అఫస్కేట్ ఈజ్ యువర్ వర్బ్, అఫస్కేషన్ ఈజ్ నౌన్. ఓకే, బ్యాఫిల్మెంట్, బివిల్డర్మెంట్ అంటే పజిల్, మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేయటం. టు మేక్ సంథింగ్ లెస్ క్లియర్ అంటే అంత క్లారిటీ లేకపోవడం. అండ్ హార్డర్ టు అండర్స్టాండ్, దేనైనా అర్థం చేసుకోవడం చాలా కష్టతరం అయిపోవడం, అది కూడా ఇంటెన్షనల్గా చేయడం. దట్ ఈస్ కాల్డ్ అఫస్కేషన్. అంటే ఒకరిని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, కావాలనే కన్ఫ్యూజ్ చేయడం, దట్ ఈస్ అఫస్కేషన్. షీ వాస్ క్రిటిసైజ్డ్ ఫర్ యూజింగ్ ఆర్గ్యుమెంట్స్ దట్ అఫస్కేటెడ్ ద మెయిన్ ఇష్యూ. మెయిన్ ఇష్యూని ఓకే తప్పుదోవ పట్టించే విధంగా క్లారిటీ లేకుండా చేసింది కావాలని అని ఆమె మీద క్రిటిసిజం వచ్చింది. దట్ ఈస్ యువర్ అఫస్కేషన్. తర్వాత అబోరెంట్ అంటే చాలా అసహ్యాన్ని క్రియేట్ చేసేయగలరు. ఓకే, ఇమ్మెన్స్ డిస్లైక్ అంటాం కదా, దాన్నే మనం అబోరెంట్ అంటాం. అబోరెన్స్ ఈజ్ యువర్ నౌన్, అబోరెన్స్ ఈజ్ యువర్ నౌన్, అబోరెంట్ ఈజ్ యువర్ అడ్జెక్టివ్. అబార్ ఈజ్ యువర్ వర్బ్. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. అబార్, అబోరెంట్, అబోరెన్స్. అబార్ ఈజ్ యువర్ వర్బ్ అంటే దేన్నైనా విపరీతంగా డిస్లైక్ చేయడం, బాగా అయిష్టత వ్యక్తం చేయడం, దాన్ని హేట్రెడ్ చేయడం. ఓకే, డిటెస్టబుల్ అంటాం, లోత్సమ్ అంటాం, డిస్పైకబుల్. ఓకే, కంప్లీట్లీ హేట్రెడ్. ఇన్స్పైరింగ్ డిస్గస్ట్ అండ్ లోథింగ్, రెపగ్నెంట్ అనే వర్డ్ని కూడా వాడతాం. ఓకే, రేసిజం వాజ్ అబోరెంట్ టు అస్ ఆల్ అంటే జాతి వివక్షను మేమందరం అసహ్యించుకుంటాం, అసహ్యించుకోవడాన్ని మనం అబోరెంట్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అబోరెంట్. అవుట్ రీచ్ అంటే అవుట్ రీచ్ అనేది నౌన్గా వాడతాం. ఎవరికైనా మనం ఫెసిలిటీస్ లేని వాళ్ళ కోసం మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలడాన్ని మనం అవుట్ రీచ్ అని అంటాం. ఓకే, కొన్ని కమ్యూనిటీస్ కానీ వాళ్ళు ఉండే ప్లేసెస్కి రాని ఫెసిలిటీస్ని మనం తీసుకెళ్ళి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు చూసారా. ఓకే, సో కొన్ని ఫెసిలిటీస్ ఏవైతే వాళ్ళకి రీచ్ అవ్వట్లేదో ఆ ఫెసిలిటీస్ని వాళ్ళకి ఇవ్వగలగడం వారున్న ప్లేసెస్లో. ఓకే, సో అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్ వేర్ దే లివ్ ఆర్ స్పెండ్ టైం. వాళ్ళు స్పెండ్ చేసినటువంటి టైం ఎక్కడైతే స్పెండ్ చేస్తారో అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర, సో అక్కడికి తీసుకెళ్ళి మనం కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడాన్ని గో బియాండ్ ఆర్ రైజ్ అబవ్, దాన్నే మనం అవుట్ రీచ్ అంటాం. ద సెంటర్ వాజ్ అవార్డెడ్ ఏ గ్రాంట్ ఫర్ అవుట్ రీచ్ టు ద హోమ్లెస్. హోమ్లెస్ అంటే ఇల్లు లేని వాళ్ళకి హోమ్స్ ఇవ్వటం. సో దట్ ఈస్ యువర్ అవుట్ రీచ్, దట్ ఈస్ ఎ పాజిటివ్ నౌన్ కదా, అర్థమైంది కదమ్మా. తర్వాత లెగసీ. లెగసీ అంటే నౌన్గా వాడతాం దీన్ని మనం, అంటే వారి వారసత్వం అంటాం కదా, లెగసీ, కంటిన్యూయింగ్ ద లెగసీ ఆఫ్ హిస్ ఫాదర్, ఆ కాంటెక్స్లో వాడతాం. హెరిటేజ్, రిచ్ కల్చర్ అంటే చాలా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక లెగసీని ఫామ్ చేయడం, అట్లా కూడా మనం మాట్లాడతాం. సో రెండు కూడా పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి హెరిటేజ్నే మనం లెగసీ అంటాం. సో బిగ్ వెస్ట్ అనొచ్చు, హెరిటేజ్ అనొచ్చు. దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ లెగసీ. ద గ్రీక్స్ హ్యావ్ ఏ రిచ్ లెగసీ ఆఫ్ లిటరేచర్ అంటే హిస్టరీలో చాలా అంతకు పూర్వం వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు లిటరేచర్కి గ్రీక్స్. సంథింగ్ ఈజ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ హిస్టరీ ఆర్ దట్ రిమైన్స్ ఫ్రమ్ ఎన్ ఎర్లియర్ టైం. ఎప్పటి నుంచో హిస్టరీలో ఒక భాగంగా అంటే చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచింది అని చెప్పేటప్పుడు ఆ కాంట్రిబ్యూషన్స్నే మనం లెగసీ అంటాం. ఆ లెగసీని మనం కంటిన్యూ చేయాలి, ఆ మంచి పేరుని దాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్.
సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వొకాబులరీ. సో దయచేసి రీడింగ్ కాంబినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అట్లానే వీడియోని చాలామందికి ఫార్వర్డ్ చేయండి. ఈరోజు నుంచి మీరు ఫ్రీ అయిపోయి ఉంటారు కదా, చాలామంది ఎగ్జామ్స్ అయిపోయింటాయి కాబట్టి ఈ వీడియోని చూసి ఓకే ఇందులో ఉండే కంటెంట్ని యొక్క వాల్యూని మీరందరూ అడ్వాంటేజ్ తీసుకోండి. సో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. Your Kiran sir signing off.